పిల్లలు సాయిరామ్. అమ్మమ్మ మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు వచ్చింది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ప్రతి మనిషికి కూడా మాతలు అంటే తల్లితో సమానమైన వాళ్ళు 5 ఉంటారని చెప్పుకున్నాం కదా. అవేంటివి? గోమాత, భూమాత, దేహమాత, దేశమాత, వేదమాత కదా. మనం ఇప్పుడు గోమాత గురించి చెప్పుకున్నాము, భూమాత గురించి చెప్పుకున్నాము, దేహమాత గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు దేశమాత గురించి చెప్పుకోవాలి. అంటే మన దేశము కూడా మన తల్లితో సమానం. మన తల్లిని ఎంత గౌరవిస్తామో మన దేశాన్ని కూడా మనం అంతగా గౌరవించాలి. ఇప్పుడు మరి మన ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశానికి రుణం తీర్చుకోవాలి అంటారు. తల్లిదండ్రులకి ఏ విధంగా మనం రుణం తీర్చుకుంటామో, అంటే వాళ్ళకి ఏ విధంగా రుణం తీర్చుకోవడం ఏంటి? వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి కావాల్సింది సమకూర్చి వాళ్ళు ఎలా సంతోషంగా ఉంటారో చూసేప్పుడు అది దాన్ని రుణం తీర్చుకోవడం ఉంటారు. అలాగే మన దేశాన్ని కూడా మనం ఒక మంచిని అందించాలి. ఒక మంచి పౌరుడిగా మనం దేశానికి ఉండాలి. అలా కాకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా మన దేశం కాదు, ఇది బాగోలేదు, మనకి ఆ దేశం ఇంకో దేశం బాగుంది, ఇంకో దానికి వెళ్ళిపోదాం అని అనుకోవడం చాలా తప్పు. మనం ఇప్పుడు ఇందులోనూ ఈ దీనికి సంబంధించినది రామలక్ష్మణుల సంభాషణ ఉంది. అంటే రామాయణంలో రామలక్ష్మణుల సంభాషణ ఉంటుంది. అది మనం ఇప్పుడు తెలుసుకుని అప్పుడు మనం కథలోకి వెళ్దాం. రామాయణం తెలుసు కదా మీకు. ఇంతకుముందు మందర అసూయ గురించి చెప్పుకొని మనం కొంతవరకు రామాయణం చెప్పుకున్నాం. ఆ తర్వాత మనం అడవులకి రాముడు వాడునేమో అడవులకి వచ్చేయడము, తర్వాత సీతాదేవినేమోను రావణాసురుడు అపహరించి వెళ్ళడము, రాముడు మన వానర సైన్యంతోనేమో స్నేహం కుదుర్చుకోవడము, అందరూ కలిసి మరి వానరులతో కలిసి మనకి సముద్రం మీద వాళ్ళ లంకని ఒక వంతెన అంటే బ్రిడ్జిని వాళ్ళు నిర్మించుకొని దాంట్లో వెళ్ళి లంకా నగరానికి వెళ్ళి ఆ లంకని జయించి రావణాసురుడిని చంపి లంకని జయించి అక్కడ ఉన్న సీతాదేవిని విడిపించి తెచ్చుకున్నారు వెనక్కి. ఆ లంకా నగరం చాలా అందమైన నగరం. ఇలా తెచ్చుకున్నారు. సీతాదేవి అయిపోయింది. సీతాదేవిని తీసుకొచ్చారు రాముడి దగ్గరికి. చాలా ఆనందంగా ఉన్నారు అందరూ. మరి దీనికి ఈ రాజుని ఈ లంగా నగరాన్ని జయించారు కదా, దీనికి ఒక రాజుని పెట్టాలి కదా, ఓ రాజుని నిర్ణయించాలి. అప్పుడు లక్ష్మణుడు అన్న రామ, మరి మన అయోధ్యని పరిపాలించడానికి భరతుడు ఎలాగా ఉన్నాడు? భరతుడిని అయోధ్య నగరాన్ని చూసుకోమని చెప్పావు కదా నువ్వు, అక్కడ నిర్ణయించావు, అక్కడ భరతుడు చూసుకుంటున్నాడు. మరి ఈ లంకా నగరాన్ని జయించావు కనుక ఈ లంకా నగరాన్ని నువ్వే పరిపాలించవచ్చు కదా రామా, నువ్వే తీసుకుని నువ్వే రాజు కావచ్చు కదా అని అడిగట. అంటేను అప్పుడు రాముడు లక్ష్మణ, అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మన నగరము మనదెవరు, మన నగరం ఏంటి? అయోధ్య నగరం మన సొంత నగరం. ఇది పొరుగువాడిది. అందుకని ఈ పొరుగువాడిది మనం తీసుకోరాదు. మరి మన తల్లి బాలేదు, ఇక్కడ అందమైన తల్లి ఉందనేసి ఈ వ్యక్తిని మన తల్లిగా అనుకోగలమా? మన తల్లి ఎలాంటిదైనా వేరే తల్లి అందంగా ఉందని ఆ తల్లిని మన తల్లి అనుకోలేం కదా. మన తల్లి మనకు గౌరవనీయురాలు. అందుకని మన అయోధ్య నగరమే మనకి గొప్పది. అది అందంగా కాకపోవచ్చు, లేకపోవచ్చు, కానీ మన తల్లి మనకి గొప్ప, మన దేశం మనకి గొప్ప. మన దేశాన్ని వెళ్ళి వేరే దేశాల్లో మనం ఉండిపోవడం కరెక్ట్ కాదు. అక్కడ మన రాజ్యాన్ని పరిపాలించడం కరెక్ట్ కాదు. వెళ్ళాము, సీతాదేవిని విడిపించుకున్నాము, ఇప్పుడు మన అయోధ్య నగరానికి వెళ్ళిపోదాం అన్నట్టు. అప్పుడు లక్ష్మణుడు గ్రహించి అన్న యొక్క ఔన్నత్యాన్ని గ్రహించి తన నిర్ణయానికి తల వంచారు, వెళ్ళిపోయి అప్పుడు అందరూ అయోధ్య నగరానికి వెళ్ళిపోయి అయోధ్య నగరానికి రాముడు రాజు అయ్యాడు. పట్టాభిషేకం చేశారు, రాముడు రాజు అయ్యాడు. ఇది బాగుంది కదా. ఇప్పుడు ఇలాంటిదే దీనికి సంబంధించిన ఒక చిన్న కథ చెప్పుకుందాం మనం. ఒక ఊర్లోనూ ఒక సునీల్ అనే అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికేమో తండ్రి లేడు, తల్లి ఉంది. తల్లి తనకి ఆ సామాన్యురాలు ఆవిడ అన్నీ సమకూర్చి పిల్లవాడిని చదివిస్తోంది. ఒక్కడే పిల్లాడు, వాడి పేరు సునీల్. వాడు చిన్నప్పటి నుంచి చాలా తెలివైన వాడు. తల్లి కూడా చక్కగా దగ్గర ఉండి వాడిని జాగ్రత్తగా పోషిస్తోంది, చదివిస్తోంది. అటువంటిప్పుడు వీడు చాలా తెలివైన వాడు కదా, చక్కగా బాగా చదువుకుంటున్నాడు. స్కూల్లో కూడా అన్నింటా ఫస్ట్ వస్తున్నాడు. అప్పుడు వాడు 10th క్లాస్కి వచ్చాడు. వాడికి స్కూల్ ఫస్ట్ వచ్చింది. స్కూల్ ఫస్ట్ అయితే వాళ్ళ ప్రిన్సిపాల్ గారేమో చాలా సంతోషించి, వెరీ గుడ్ బాయ్, నువ్వు చాలా గొప్పవాడి, మంచి చదువుతున్నావు, చాలా గొప్పవాడు అవుతున్నావు, ఇలాగే కష్టపడి బాగా చదువుకో, ఇంకా నువ్వు ముందు ఇంకా పెద్దవాడివి కావాలి, బాగా బుద్ధిమంతుడివి, గొప్పవాడివి, మంచివాడివి కావాలి అని చెప్పి అందరికీను మీరు పలానా రోజున మీకు ఆ రోజు అందరికీ మీకు అవార్డులు ఇస్తాము, అందుకని ఆ అవార్డులు ఇచ్చే రోజునే మీ పేరెంట్స్ కూడా తీసుకురండి అని చెప్పారు. ఆ పేరెంట్స్ మరి వాళ్ళని కూడా గౌరవించాలి కదా, అందుకని పేరెంట్స్ అందరూ కూడా రావాలి అని చెప్పారు ప్రిన్సిపాల్ గారు. వీడికి
ఒక్కసారి అయింది, బాధ పట్టింది. అయ్యో బాధ కలిగింది. ఎలాగెప్పుడు నా తల్లిని తీసుకురావాలి, నా తల్లి అంత స్టైల్గా ఉండదు, అంత అందమైంది కాదు, కానీ ఇప్పుడు అందరూ చూస్తే నా తల్లిని చూసి నవ్వుతారేమో, అందంగా లేదని ఎలాగా అని ఆలోచించాట. మరి అది తప్పు కదా, మరి అలా ఆలోచించకూడదు కదా వాడు. అలా ఆలోచించాడు. ఆలోచించి వాడు పక్కింటో ఒక ఆంటీ ఉంది. ఆ ఆంటీ మంచి స్టైల్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. వీడు ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ మా రోజు మాకు స్కూల్ యానివర్సరీ ఉంది, ఆ రోజు మాకందరికి కూడా గిఫ్ట్లు ఇస్తారు, అవార్డులు ఇస్తారు, అందుకని పేరెంట్స్ని తీసుకుని రమ్మన్నారు, మీరు మా తల్లిగా కొంచెం నాటకం ఆడగలరా, నా తల్లిగా ఉంటారా మీరు అని అడిగట. ఆవిడ వెంటనే సరే అని ఒప్పుకున్నాక యానివర్సరీ డే వచ్చింది, రానే వచ్చింది. ఆ రోజు ఆంటీని రమ్మన్నాడు, వీడు కూడా వెళ్ళారు. ఒక కళ్ళే పేరు పేరున పిలుస్తుంటే అందరూ వస్తున్నారు. కొంతసేపటికి వచ్చేకి స్కూల్ ఫస్ట్ వచ్చిన సునీల్ కూడా పిలిచారు. ఈ అబ్బాయి స్కూల్ ఫస్ట్ వచ్చాడు, చాలా తెలివైన వాడు, మంచి బుద్ధిగా చదువుతున్నాడు. ఈ వీడిని ఇంత గొప్పగా చదివించి ఇంత గొప్పగా తయారు చేసిన ఆ తల్లికి మనం అభినందనలు చెప్పాలి, అందుకని ఆ తల్లిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాము అన్నారు. అనేసరికి వీడు చెప్పాడు కదా ఆంటీ రమ్మని, వాడు నెమ్మదిగా ఆంటీ తల్లిగా వచ్చి స్టేజ్ మీద ఉంచిందట. అంటే ఆవిడ అప్పుడు ప్రిన్సిపాల్ గారు ఏం చేశారు, ఒక అవార్డు తీసుకొచ్చి, అమ్మ మీరు మీ పిల్లవాడిని ఇంత గొప్పగా పెంచారు, చాలా తెలివైన వాడు, వాడు మంచి బుద్ధి లక్షణాలు మంచి లక్షణాలు ఉన్నవాడు, బుద్ధిమంతుడు, అందుకని వీడు ఇంత గొప్పవాడు ఎందుకు కారణం మీరే, అందుకని ఈ అవార్డు మీకు అందుతుంది అని ఇవ్వబోయారట. ఇవ్వబోతే ఆవిడ అన్నారు, ఆ ఆంటీ గారు, సార్ నేను ఆ సునీల్కి తల్లిని నేను కాదు, అసలు సునీల్ తల్లి వేరే ఉండండి అనేసి ఆ పక్కన చెరచాటుగా ఆవిడ నుంచోబెట్టాట. దాచించింది ఈ ఆంటీ. పిల్లవాడు తప్పు చేస్తున్నాడు అని అర్థమయ్యి వీడికి బుద్ధి చెప్పాలి అనేసి ఆవిడ చేసింది. ఆవిడ ఆ తల్లిని తీసుకొచ్చి స్టేజ్ మీదకి తీసుకొచ్చేసరికి సునీల్కి ఏమైంది, ఇంకా చాలా సిగ్గు అనిపించింది, చాలా ఫీల్ అయ్యాడు, చాలా గిల్టీగా ఫీల్ అయిపోయాడు. అయ్యో నేను తప్పు చేశాననే భావన అప్పుడు వచ్చింది. కానీ అంత స్టైల్గా ఉన్న ఆంటీని తీసుకొచ్చినా కానీ తన తల్లిని తీసుకొచ్చి అందరి ముందు నిలిపింది ఆవిడ. అందరూ తన తల్లిని చూశారు, వీడి తల్లి అనేసి. కానీ అందరూ ఏమనుకున్నారు, ఈ సునీల్ని ఇంత గొప్పగా తయారు చేసిన ఈ తల్లి ఎంత మంచి ఆవిడో, ఎంత గొప్పదో అని వాళ్ళు అనుకున్నారు. వీడు మాత్రము తన తల్లి అంత అందమైనది కాదు కనుక 10 మందిలో అందరి ముందు చూపించడానికి వీడు సిగ్గుపడ్డాడు. అది తప్పు కదా, మరి పాపం అలా తప్పు చేశాడు. అందరూ కూడా ఆ తల్లిని ఆవిడ వచ్చేసరికి అందరూ క్లాప్స్ కొట్టారు చాలా ఆనందంగా. అప్పుడు ప్రిన్సిపాల్ గారు, చాలా మంచిదమ్మా, చాలా మంచి పని చేశారు మీరు అనేసి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ అవార్డు అందుకునేందుకు మీరే అర్హులు, మీకు ఈ పిల్లాడిని ఇంత గొప్పగా తయారు చేసిన నాకు మీకు ఈ అవార్డు అందిస్తున్నాము అని అవార్డును పిల్లవాడికి ఇవ్వబోతేను వాడు, లేదు సార్ నాకు కాదు, ఈ అవార్డు నాది కాదు, నన్ను ఇంతగా పెంచిన తల్లిది, అసలు నాకు ఈ అవార్డుకి నాకు అర్హత లేదు, ఎందుకంటే నా తల్లినే నేను బయట చూపించడానికి సిగ్గుపడిన వాడిని, నేను చాలా చెడ్డవాడిని సార్, అందుకని ఈ అవార్డు నాకు చెందదు, అది నా తల్లికే ఇవ్వండి, నా తల్లికే చెందుతుంది అని అన్నట్టు. అప్పటికి వాడు రియలైజ్ అయ్యాడనమాట, వాడు తప్పు వాడు తెలుసుకుని రియలైజ్ అయ్యి తన తల్లికి ఏమంటే అప్పుడు ప్రిన్సిపాల్ గారు ఆ తల్లికి అవార్డుని ఇచ్చారు, అందరూ అభినందించారు, అందరూ క్లాప్స్ కొట్టేసరికి ఆ తల్లి ఎంతో ఆనందపడిపోయింది. అయ్యో నా కొడుకు ఇంత గొప్పవాడయ్యాడు, ఈ గొప్పవాడైన సందర్భంలో ఆ గొప్పతనం నాకు అందించాడు, నేను ఇంత గొప్పవాడిగా అయ్యి ఇంతమంది మధ్యలో నన్ను ఆ గొప్పతనాన్ని నాకు అందించాడు నా కొడుకు అనేసి ఆవిడ కొడుకుని చూసి అంతా మురిసిపోయింది. చూసారా, తల్లి ఎంత తప్పు చేసినా, పిల్లవాడు ఎంత తప్పు చేసినా సరే తల్లి ఆ పిల్లవాడిని ఎంతో గొప్పగానే ఊహించుకుంటుంది. చాలా నా కొడుకు ఎంత గొప్పవాడు, వాడు చిన్నది చేసినా సరే అబ్బా చాలా మంచి పని చేశాడు నా వాడిని చెప్పుకుంటుంది తల్లి. వాడు చేసిన పని చిన్నదే కావచ్చు కానీ చాలా గొప్పగా చెప్పుకుంటుంది. అందుకని వీడి పాప ఇలా గిల్టీగా ఫీల్ అయ్యేసరికి ఆ తల్లి ఎంతో ఆనందపడింది. అయ్యో నా కొడుకు ఎంత గొప్పవాడయ్యాడు, ఇప్పుడు ఇంత అవార్డు వచ్చింది వాడికి, ఆ అవార్డు నాకు చెందిందని చాలా బాధపడ్డాడు, చాలా ఆనందపడింది ఆవిడ. చూసారా మరి, తల్లి అంటే ఆ విధంగా ఉండాలి. అలాగే దేశం కూడా మన తల్లి లాంటిది. ఇప్పుడు మనం ఈ దేశం బాగోలేదనేసి మనం ఇంకో దేశానికి, అబ్బా ఆ దేశం అందంగా ఉంటుంది, అక్కడ చదువులే బాగుంటాయి, ఉద్యోగాలు బాగుంటాయి, చాలా డబ్బు సంపాదించుకోవచ్చు అని చాలామంది వేరే దేశాలకు వెళుతున్నారు. ఇప్పుడు చాలామంది వెళ్తున్నారు, దాన్ని నేను తప్పు పట్టట్లేదు. కానీ నువ్వు ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడున్నా కానీ నీ దేశాన్ని మర్చిపోకూడదు, నీ కన్న తల్లిని నువ్వు మర్చిపోకూడదు. నీ కన్న తల్లితో సమానం కనుక నీ తల్లి కోసం నువ్వు ఎలా వస్తున్నావో అలా నీ దేశానికి నువ్వు వచ్చి, నీ దేశానికి నేను వచ్చాను, నా మాతృభూమిలో నేను అడుగుపెట్టాను అని ఆనందపడాలి, అది గర్వపడాలి. దేశానికి గర్వం కలిగించేలాంటి పనులు చేయాలి మనం. అంతేగాని ఆ దేశం బాగుంది నేను అక్కడే ఉండిపోతాను, పెర్మనెంట్గా అక్కడే ఉండిపోతాను అనే విషయము తప్పనమాట.
మనం వచ్చి మన దేశానికి రావాలి, ఆ దేశానికి మనం మంచి పనులు చేయాలి అక్కడ కూడా వచ్చి. ఈ విధంగా పిల్లలందరూ కూడా తయారవుతారని, మీ తల్లిలాగే మీ దేశాన్ని కూడా ఎంతో గౌరవంగా చూస్తారని నేను ఆశిస్తున్నాను. మరొకసారి మళ్ళీ నెక్స్ట్ టైంలో మనం వేదమాత గురించి చెప్పుకుందాం. మళ్ళీ అంతవరకు సాయిరామ్.